ఒక కొత్త క్వార్టర్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది సామ్సంగ్ గెలాక్సీ S20 FE 5G మొబైల్స్కి. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మొబైల్ అనేది జనవరి సెక్యూరిటీ ప్యాచ్కి అయితే అప్డేట్ అవుతుందన్నమాట. ఇంకా ఈ అప్డేట్ ఫైల్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 297.77 MB. నేనైతే డౌన్లోడింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయితే చేసేసాను. ప్రీవియస్గా మనం చూసినట్లయితే ఈ మొబైల్కి S20 FEకి మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఆఫ్కోర్స్ నేనైతే చాలా వీడియోస్ కూడా అయితే పోస్ట్ చేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు వచ్చి సామ్సంగ్ దీన్ని క్వార్టర్లీకి అయితే షిఫ్ట్ చేసిందనమాట. అండ్ ఇది లాస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు ఈ మొబైల్కి అప్డేట్స్ సెక్యూరిటీ ప్యాచెస్ పరంగా. దీని తర్వాత ఈ మొబైల్కి ఎటువంటి అప్డేట్స్ రావు. ఇది ఒక షెల్వ్డ్ అయితే అయిపోతుంది అనమాట. ఇది ఒక జస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అనమాట గైస్. అప్డేట్ చేసిన తర్వాత మీరు ఎటువంటి చేంజెస్ అయితే నోటీస్ చేయరనమాట. ఆల్రైట్, అప్డేట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను. ఇకపోతే అప్డేట్స్ ఇన్స్టాల్ చేయాలన్నప్పుడు చాలా మందికి అయితే చాలా ప్రాబ్లంగా అయితే ఉంటుందన్నమాట. ఎస్పెషల్గా సామ్సంగ్ మొబైల్స్లో చూసుకున్నట్లయితే గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తాయని. కొన్ని మంత్స్ బ్యాక్ నేనైతే ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. సామ్సంగ్ మనకి ఫ్రీ డిస్ప్లే రీప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఎస్పెషల్గా ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్ వల్ల. కానీ ఇప్పటికి కూడా నా కామెంట్స్ అయితే వస్తున్నాయి. చాలామంది యూజర్స్ అప్డేట్ చేసిన తర్వాత గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి, కొందరు ఏంటంటే వైట్ లైన్స్ వస్తున్నాయని చెప్పి కూడా అయితే కామెంట్ చేస్తున్నారు, అది కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో. సో చూద్దాం సామ్సంగ్ ఏ విధంగా టేక్ కేర్ తీసుకుంటుంది ఏంటని చెప్పని. అండ్ ఎస్, కొన్ని మోడల్స్కి అయితే ఇప్పటికి కూడా ఈ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకప్పటిలాగా పీక్లాగా అయితే లేదు కానీ కొన్ని మోడల్స్ యూస్ చేస్తున్న వాళ్ళు ఇప్పటికి కూడా ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తున్నారు. కమింగ్ బ్యాక్ టు ది అప్డేట్, ఈ అప్డేట్ ఇన్స్టాల్ అయ్యే టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. ఈ మొబైల్ అయినా కాదు, ఏ మొబైల్ అయినా సరే బటన్స్ అయితే ఏం ప్రెస్ చేయకండి. ఇంక ఈ అప్డేట్ కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ ఒక 5 to 10 minutes టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో మేక్ షూర్ మీకు ఆ ఫ్రీ టైం అవైలబుల్గా ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఏదైనా బటన్స్ ప్రెస్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది టైం 95% ఆఫ్ ది కేసెస్ ఏం అవ్వదన్నమాట. బట్ కొన్ని ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఏంటంటే మొబైల్ అనేది బూట్ లోడర్లో స్టక్ అయిపోతుంది అనమాట. అంటే మీరు మళ్ళీ స్విచ్ ఆన్ చేశారనుకోండి మొబైల్ అనేది, జస్ట్ మీకు ఆ మొబైల్ యొక్క బ్రాండ్ లోగో అయితే చూపిస్తుంది, మళ్ళీ స్విచ్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. ఇది ఒక లూప్లో అయితే తిరుగుతూనే ఉంటుంది. ఆల్రైట్, అప్డేట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే మొబైల్ కూడా కొద్దిసేపు అయితే యూస్ చేశాను. అండ్ నేను ఎటువంటి ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదన్నమాట. ఇంటర్నల్ ఫైల్స్ కానీ, యాప్స్ కానీ, ఇంకా డేటా కూడా ఎవ్రీథింగ్ అయితే ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మెయిన్ థింగ్, ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ ఆర్ వైట్ లైన్ ఇష్యూస్ కూడా అయితే లేవన్నమాట. నా మొబైల్ సేఫ్.